హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. పిల్లలకైతే హెల్పింగ్ నేచర్ అనేది చిన్నప్పటి నుంచే నేర్పాలండి. మనం కూడా మన దగ్గర ఉన్న దాంట్లో లేని వారికి ఎంతో కొంత సాయం అనేది చేయాలి. అయితే మా పిల్లలకైతే ఈరోజు స్కూల్‌కి ఏదైనా చీరలు కానీ, వెజిటబుల్స్ కానీ, లేదన్నా పప్పు దినుసులు కానీ ఇలాంటివి తీసుకురామని చెప్పారంట. ఎందుకంటే ఆయమ్మలకి ఇవ్వడానికి. పాపం ఆయమ్మలు పిల్లలకి బాగానే సేవ చేస్తారు కదండీ! వాళ్ళు శాలరీ తీసుకుంటారు. శాలరీ తీసుకున్నా సరే కొంతమందైతే ఇసుక్కుంటారు. కొంతమందితో అసలు విసుక్కోరండి. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. కొంతమందికి అన్నం తినిపించడం కానీ, లేదా వాళ్ళకేదైనా ఇబ్బందొచ్చినప్పుడు చూడడం కానీ, పిల్లల్నైతే చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారైతే పిల్లల్ని ఈ విధంగా ఇంటి దగ్గర నుంచి తీసుకురామని చెప్తూ ఉంటారండి. మా వారైతే 2 రకాల వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి. బెండకాయలు, చిక్కుడుగాయలు, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, పెసరపప్పు అయితే తెచ్చారండి. ఒకళ్ళైతే ఎర్ర కందిపప్పు, పెసరపప్పు తీసుకెళ్లారు. ఇంకొకళ్ళైతే నార్మల్ కందిపప్పు, పెసరపప్పు, చిక్కుడుగాయలు, బెండకాయలు అలానే టమాటా రైస్ పౌడర్ కూడా తీసుకెళ్లారు.